తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదన్నారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలిచ్చారని, కానీ మేము అలా చేయలేదు, వారి అభిప్రాయాలు విన్నామన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎవరు గొంతు విప్పకూడదు అనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉందని, మండలిలో ప్రజల తరఫున గొంతు విప్పడానికి అవకాశం ఉందన్నారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి అని సూచించారు వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతోందన్నారు. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారు. నువ్వు కొట్టు, నేను ఏడుస్తా అన్నట్లుగా ఉందన్నారు. ప్రతి అంశంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియా ద్వారా మాట్లాడాలని, తాను కూడా ఆ అంశాలను ప్రస్తావిస్తానన్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలన్నారు వైఎస్ జగన్. తన అత్తగారి సొత్తు అన్నట్లుగా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మార్గాలను అన్వేషించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏవైనా చేస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్ఆర్సీపీ సంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానమిచ్చారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా కూటమి ప్రభుత్వం దాటేసింది. సంబంధిత మంత్రులు బాధ్యత లేకుండా జవాబులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. దీనిపై విపక్ష నేత బొత్స మండిపడ్డారు. మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మా పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అధ్యక్ష చెప్పండి అధ్యక్ష మంత్రి గారు, వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? అంతకుముందు మండలిలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ సభ్యులు తిరుపతిలో జరిగింది ఘోరమైన ఘటన అని, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కీసలాట జరిగింది అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ పాలక మండలి భక్తులకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని, బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని వరదు కళ్యాణి నిలదీశారు. భక్తుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని ప్రశ్నించారామె. ప్రభుత్వం టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారామె. సీఎం గారు చెప్పారు అధ్యక్ష, 6 చనిపోయారు కదా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా? మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే, దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష. బాధ్యత వహించాల్సింది జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష? అసలు ఎలా నియమించారు, ఎందుకు నియమించారు అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. రైతుల సమస్య యూరియా అంశాలపై చర్చించాలి అంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగటంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ శుక్రవారం నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైతులకు అత్యవసరమైన చర్చ.
రేపటిదాకా వాయిదా వేయటం ఎందుకు అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా అని నిలదీశారు.